ఈ వీడియోలో గౌతమ్ అదానీ అమెరికాపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు సో ఈ విషయంగా మాట్లాడాలి. అంటే మీలో చాలామందికి శ్రీలంక అనబడే దేశం తెలిసే ఉంటుంది. అక్కడ కొలంబో పోర్ట్ని అంటారు. ఈ కొలంబో పోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యమైన ఒక పాయింట్. అంటే ట్రాన్స్షిప్మెంట్ అని అంటారు. అంటే పెద్ద పెద్ద ఓడలు ఇవి ఒక దగ్గరికి వచ్చి డాక్ అవ్వాలి అంటే మీకు అక్కడ ఫెసిలిటీస్ ఉండాలి. సో ఎంతో కాలంగా ప్రపంచంలో ఎన్నో దేశాలు శ్రీలంకలో ఉండే కొలంబో పోర్ట్ సో దీని విషయంలో వీళ్ళు డెవలప్మెంట్ అనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాగా ఎన్నో రకాలుగా ఎన్నో దేశాలు ఇన్వాల్వ్ అయ్యి మీకు ఈ శ్రీలంకలో కొలంబో పోర్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ వెస్ట్ కంటైనర్ టెర్మినల్ అని అంటారు. ఈ వెస్ట్ కంటైనర్ టెర్మినల్లో 51% గౌతమ్ అదానీకి సంబంధించినట్టు అదానీ పోర్ట్స్ అంటారు చూసారా. సో వీళ్ళ ఆధీనంలోనే 51% కంట్రోల్ ఎవరిది? గౌతమ్ అదానీది. తరువాత శ్రీలంక పోర్ట్స్ అథారిటీని అంటారు. సో వాళ్ళు వివిధ కంపెనీలకి ఇచ్చిన వాటా షేరింగ్. సో ఇందులో ఇవాళ మీరు మాట్లాడారు అనుకోండి, సౌత్ కంటైనర్ టెర్మినల్ అన్నప్పుడు చైనా వాళ్ళ కంట్రోల్. అంటే ఇక్కడ ఒక రకమైన పోరు అండి, యుద్ధములా ఉంటుంది భారత్కి చైనాకు మధ్య. అటువైపు అంతా కూడా చైనా వాళ్ళు ఈ టెర్మినల్ మా కంట్రోల్ అంటే, లేదు ఈ వెస్టర్న్ కంటైనర్ టెర్మినల్ మాది అని చెప్పి భారత్ వైపు నుంచి. అంటే ఒక క్రిటికల్ పాయింట్ శ్రీలంక కొలంబో పోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇవాళ అమెరికా వైపు నుంచి మీరు చూసారనుకోండి, వాళ్ళ ప్రజెన్స్ అనేది ఒకవైపు చైనా వాళ్ళని రానివ్వకపోవడము, అలాగే భారత్ కూడా టోటల్గా ఈ పోర్ట్ని మేమే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు వెస్ట్ కంటైనర్ టెర్మినల్ అన్నారు అనుకోండి, భారత్ జపాన్ కలిసి మీకు ఇక్కడ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారు. అంటే ఇది చైనా వాడికి నచ్చకపోవడంతో లోకల్ యూనియన్స్ ఉంటాయి చూసారా, ఆ లోకల్ యూనియన్స్ ద్వారా గొడవ పెట్టించి జపాన్ని అక్కడ లేకుండా చేశాడు. కానీ భారత్ మాత్రం ఈ పని చెయ్యగలదు కదా. సో ఇవాళ అమెరికా వాడి ఆలోచన ఏంటి? శ్రీలంకలో నా ప్రజెన్స్ లేదు అంటే అమెరికా అన్నప్పుడు అమెరికాకు సంబంధించిన సంస్థలు అంటే బ్లాక్ రాక్ బ్యాకింగ్ అండి. మీకు ప్రతి ఒక్క పెద్ద సంస్థ అన్నప్పుడు బ్లాక్ రాక్ వెనక ఉంటుంది. సో వాళ్ళు అదానీ గ్రూప్ వద్దకు వచ్చి ఒక ఆఫర్ పెట్టారు. మీకు 553 మిలియన్ అమెరికన్ డాలర్స్ మేము అప్పుగా ఇస్తాము. సో ఈ టెర్మినల్ని మీరు డెవలప్ చేయండి, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మేము అందిస్తాము. సో ఇది ఒక లోన్, మెల్లమెల్లగా మీరు తీర్చుకోండి, మాకు ఒక చిన్నపాటి వాటా ఇవ్వండి అని చెప్పి ఎప్పుడు 2023 నుంచి కూడా ఈ ఆఫర్ ఉంది. మీకు హిండన్బర్గ్ కేసుని అంటారు చూసారా, అదానీ యొక్క అవినీతి, పలానా వాళ్ళకి లంచాలు ఇచ్చే ఇంతలా ఎదిగాడు, ఇవన్నీ వాళ్ళు చేశారు. ఇదే టైంలో అమెరికా నుంచి ఒక ఆఫర్ చూడండి. ఫస్ట్ మిమ్మల్ని బెదిరిస్తారు, భయపెడతారు, మీరు భయపడ్డారా అప్పుడు ఇలాంటి ఒక ఆఫర్, భయపడ్డావు కదా నేను చెప్పింది విను అంటారు. సో అలాగా అదానీని బ్లాక్మెయిల్ చేయడం అంటే దీన్ని డబల్ గేమ్. ముందు ఒకవైపు ఏమో మీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు, మిమ్మల్ని పూర్తిగా చెడుగా చూపించడం, మీ షేర్ మార్కెట్ అంతా కుప్పకూలిపోవడం, అయ్యో ఇదేంట్రా అమెరికా వాడు ఇలా చేశాడు అన్నప్పుడు వాళ్ళ ప్రతినిధులు వస్తారు, సరేనండి మేము మిమ్మల్ని కాపాడతాము, మేము ఉన్నాము కదా మీరు భయపడక్కర్లేదని ఇవాళ చెప్తారు. సో సరిగ్గా అదానీ విషయంలో కూడా ఇదే వీళ్ళ ప్లాన్. సో మొన్న జరిగిన దాని వెనుక కూడా ఈ డీప్ స్టేట్ పాలిటిక్స్. సో కానీ అదానీ దీన్నంతా గమనించి అర్థం చేసుకున్నారు, ఓహో వీళ్ళు ఇలా చేస్తారన్నమాట, ఇది వీళ్ళ మెథడ్. సో ఇవాళ ఇదే ప్రపోజల్ అంటే డిసెంబర్ 13 మీకు గడువు అండి. ఇంతలో మీరు మీ ఒపీనియన్ చెప్పాలి, ఎస్ ఆర్ నో, రెండులో ఏదో ఒకటి చెప్పాలి. సో నిన్నటికి నిన్న గౌతమ్ అదానీ వాళ్ళ గ్రూప్ ఏం చెప్పారంటే, మాకు ఈ అమెరికా లోన్ అక్కర్లేదు, మేము సెల్ఫ్ సఫిషియెంట్, ఈ వెస్టర్న్ కంటైనర్ టెర్మినల్ని మేమే డెవలప్ చేసుకుంటాము, ఆ సత్తా మాకు ఉంది, ఎవరి సహాయము వద్దు అని చెప్పి క్లియర్గా చెప్పడంతో అమెరికా ప్రెసెన్స్ వాళ్ళు కలగంటున్నారు. చైనాను ఎదిరించాలంటే మేము ఇక్కడ ఉండాలి, అమెరికాకు సంబంధించిన సంస్థ శ్రీలంకలో పెద్ద లెవెల్లో షిప్పింగ్ యాక్టివిటీస్లో ఉండాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ జరిగిందేంటి? అదానీ వాళ్ళు పోరా అని చెప్పారు. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సి, శ్రీలంకలో ఉండే కొలంబో పోర్ట్ అంత ముఖ్యమా? చూడండి ఫ్రెండ్స్, మనము ఎప్పుడైనా ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు కొన్ని పనులు చేశారనుకోండి, మీ దేశానికి మంచిది. కానీ అలాంటి నాయకులు మన వద్ద లేకపోవడంతో
ఇప్పుడు సూజ్ కెనాల్ని మాట్లాడుతున్నామండి. మిడిల్ ఈస్ట్ నుంచి ఒక అతిపెద్ద కార్గో షిప్ సూజ్ కెనాల్ దాటుకుంటూ నేరుగా అరేబియా సీ నుంచి ఇండియన్ ఓషన్ రీజన్లోకి వస్తుంది. వచ్చినప్పుడు మీరు గమనించారు అనుకోండి, ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అలాగే మీకు ఈ లక్షద్వీప్, వీటిని దాటుకుంటూ వీళ్ళు ఒక దగ్గర ఆగాలి కదా, ట్రాన్స్‌షిప్మెంట్ అంటాం. పెద్ద ఓడలు మామూలుగా మీరు ఎక్కడా కూడా వీటిని తీసుకొచ్చి ఆపలేరు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నేరుగా కొలంబో పోర్ట్ వద్దకు వస్తారు. వచ్చి ఇక్కడ డాక్ చేసి చిన్న ఓడలు అక్కడికి వస్తాయి. వచ్చిన తరువాత ఈ పెద్ద షిప్ నుంచి కంటైనర్లను అంతా కూడా చిన్న షిప్స్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి సింగపూర్ అనండి, మలేషియా, ఇక్కడ ముంబై, విశాఖపట్నం ఇట్లాగా వాళ్ళు తీసుకువెళుతూ ఉంటారు. అదే మీకు ఏమాత్రము ఒక దూరదృష్టి ఉంది అనుకోండి, మీరేం చేస్తారు, అండమాన్ నికోబార్ ఐలాండ్ వద్దే లేదా లక్షద్వీప్ వద్దే ఒక అతిపెద్ద ట్రాన్స్‌షిప్మెంట్ పోర్ట్ అనే దాన్ని నిర్మిస్తారు. అప్పుడు మీరు శ్రీలంక దాకా వెళ్ళక్కర్లేదు కదా. భారత్ అంటే ఒక నమ్మకమైన దేశము కాబట్టి ప్రపంచంలో ఉండే అతిపెద్ద ఓడలంతా కూడా మీ దేశము దాకా వస్తాయి. రావడం వల్ల మీరు లీజ్ అనండి, రెంట్ అనండి, బోల్డ్ అంత రెవెన్యూ. శ్రీలంకకి మెయిన్ రెవెన్యూ ఏంటి, ఈ కొలంబో పోర్టు, హంబంటోడా పోర్టు, వీటి మీదే. అక్కడ ఆపిన దానికి మీకు అద్దె కట్టాలండి, రెంట్ కట్టాలి. 2 రోజులు 3 రోజులు ఇంత డబ్బు కట్టేసి అక్కడి నుంచి మీరు వెనక్కి వెళ్ళిపోతారు. అది మనము చెయ్యగలిగి ఉంటే ఇవాళ మనకి ఎంత లాభము. కాబట్టే ఇవాళ అండమాన్ నికోబార్ ఐలాండ్ వద్ద ఒక అతిపెద్ద పోర్ట్ డిఫెన్స్కి కావాలి, అలాగే మనకు వ్యాపారము రెవెన్యూస్కి కూడా పెద్ద పోర్ట్లు నిర్మించాలని ఇవాళ మనము ప్లాన్ చేస్తున్నాం. సో ఇందులో గౌతమ్ అదానీ ఏం చేశారు, ఈ కొలంబో పోర్టులో మీకు అద్భుతమైన ఫెసిలిటీస్ ఇది క్రియేట్ చేయడంతో గౌతమ్ అదానీ యొక్క ఇమేజ్ పెరగడం. సో దీన్ని ఎలాగైనా దెబ్బ కొడితే ఇతను మనతో కాళ్ల బేరానికి వస్తాడు అని చెప్పి అమెరికా వాడు ఇన్ని కథనాలు. ఇతను చాలా పెద్ద అవినీతి పరుడు, ప్రపంచమంతా కూడా కరప్షన్ కేసులు ఉన్నాయి, ఇతన్ని విడిచిపెట్టకూడదు. ఇవాళ వీళ్ళు సమ్మన్ అన్నారు కదా, మరి సమ్మన్ వచ్చిందా? ఈ రోజు వరకు రాలేదు. అక్టోబర్ అన్నారు, నవంబర్ అన్నారు, ఇప్పుడు డిసెంబర్. అమెరికా నుంచి గౌతమ్ అదానీకి ఎటువంటి సమ్మన్ అనేది రాలేదు. అలాంటప్పుడు బెదిరించడము, భయపెట్టడము, ఇలా నేను నీకు అప్పు ఇస్తాను, వడ్డీ కట్టు, అక్కడ నాకు ఒక చిన్న భాగాన్ని కేటాయించు, నీతో నేను షేర్ హోల్డర్గా ఉంటాను అని అంటే ఇతను క్లియర్గా నథింగ్ డూయింగ్, అమెరికా సహాయమే నాకు వద్దు, అవసరమైతే జపాన్ వద్దో లేదా ఇంకొక దేశం వద్దో తీసుకుంటాను, నీ గొడవ మాత్రం నాకు వద్దు. ఇంతలా నన్ను డ్యామేజ్ చేసి ఇవాళ మళ్ళీ నా దగ్గరికే వచ్చి వ్యాపారం అంటే చైనా వాడి యొక్క ఆ వైఖరి ఎలా ఉంటుందో సరిగ్గా అమెరికా వాడు కూడా అలాగే ప్రవర్తించాడు. నాకు మీ సావాసమే వద్దురా బాబు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి గౌతమ్ అదానీ చెప్పడము ఇవాళ అమెరికా వాడికి ఎంత పెద్ద దెబ్బ అంటే తన ప్రతీకారాన్ని ఈ రకంగా ఇతను తీర్చుకున్నాడు. ఒక 1% కూడా అమెరికా సంస్థకు ఇతను ఇవ్వలేదు అని చెప్పి ఇవాళ పెద్ద లెవెల్లో వార్తలు వస్తున్నాయి. మరి గౌతమ్ అదానీ ఇలాగ అమెరికాపై టిట్ ఫర్ టాట్ అనండి, ప్రతీకారం అనండి, వాళ్ళను చీకొట్టి వెళ్ళిపోమని అనడము, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? ఇదే మామూలు విషయం కాదు. ఎందుకంటే రేపు ఇంకొక ఇష్యూతో వస్తాడు, మళ్ళీ ఇతన్ని ఇరికించాలని అనుకుంటాడు. కానీ ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ వస్తే భారత్ యొక్క దిగ్గజ వ్యాపారులు వాళ్ళతో ఇలాంటి గొడవలు ఉండవు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? గౌతమ్ అదానీ చేసింది కరెక్ట్ అంటారా, తప్పంటారా? ఇంత డబ్బు 553 మిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పుని నో అని అనడము ఇతనికి ఎంత ధైర్యం ఉండాలని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మీరు కూడా అలాగే భావిస్తున్నారా? దయచేసి కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.